మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆలేరు నియోజకవర్గం అభివృద్ధి బాటలు నడిచిన వేళ ఆలేరు ఎమ్మెల్యే విస్తృత పర్యటన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగిన వేళ ఆలేరు నియోజకవర్గం అభివృద్ధి బాటలు నడిచిన వేళ బ్రహ్మరథం పడుతున్నారు ఆలేరు ఎమ్మెల్యేకి. ఎందుకంటే రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఆలేరు నియోజకవర్గం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. ఎన్నికలకు సంబంధించి గ్రామ పంచాయతీ అభ్యర్థులను బరిలో నిలిపినటువంటి స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారు. ఆలేరు ఎమ్మెల్యే విస్తృత పర్యటన చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు ఆలేరులో తీసుకొని ముందంజలో ఉంచారు. ఒకసారి ఆలేరు ఎమ్మెల్యే గారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, చూస్తున్నాం ఎన్నో కార్యక్రమాలు ఆలేరులో అద్భుతంగా చేశారు. బ్రహ్మరథం పడుతున్నారు గ్రామ పంచాయతీ సంబంధించి. మరి ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం. ఏ ఊరికి పోయినా మా అక్క చెల్లెలు మా తల్లులు కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యమైంది. గత 10 ఏళ్ల పాలనకు ఈ 2 సంవత్సరాల పాలనకు చాలా తేడా ఉంది. మా గ్రామాలలో ఇందిరా మిల్లు వచ్చినాయి, రేషన్ కార్డులు వచ్చినాయి, రైతన్నలకు రుణమాఫీ అయింది, రైతు భరోసా వచ్చింది. మా మహిళా సంఘాలకు రేవంత్ అన్న ఒక పెద్దన్నగా, మా పెద్ద కొడుకుగా మహిళా సంఘాలకు వడ్డీలు రుణాలు ఇస్తున్నారు. తెలంగాణలో మా మహిళల ఆత్మ గౌరవం పెంచారని చెప్పి తండోపతండాలుగా నిజంగా ఈ ఎలక్షన్ చూస్తుంటే ఆలేరులో మాకు బీఆర్ఎస్ బీజేపీ పోటీ అనిపిస్తలేదు. ఎక్కడ ఏ గ్రామం అయినా మా కాంగ్రెసే పోటీ ఉంది. ఒక్కొక్క గ్రామంలో 3-4 పోటీ పడుతున్నారు. మేమంటే అభివృద్ధిని చూసి ప్రజలు నిజంగా కాంగ్రెస్ పట్టం కడుతున్నారు. ఏ గ్రామం అయినా మంచి స్పందన ఉంది. ఈ 3 ఏళ్లే కాదు, మళ్ళొచ్చే 5 ఏళ్లు కూడా కాంగ్రెస్ అధికారం ఉంటది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి మా మహిళలు పెద్ద ఎత్తున ఆస్వాదిస్తారు. ముఖ్యంగా ఈ స్థానిక సంస్థల్లో ఆలేరు నియోజకవర్గంలో 90% ఇప్పటికే 20 నుంచి 25 దాకా యునానిమస్ గా చేసుకున్నాం. ఇంకా కూడా యునానిమస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ గెలిచి ఎక్కడున్న కాంగ్రెస్ అభ్యర్థికి భారీగా బ్రహ్మరథం పడుతున్నారు. గ్రామాలలో అభివృద్ధిని చూసి ఓటేస్తున్నారు. వాళ్ళ మాయ మాటలు, ఎందుకంటే గత 10 ఏళ్లుగా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి వాళ్ళ మంత్రులు, వాళ్ళ మాజీ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ గ్రామాలలో వాళ్ళ నాయకులు విచ్చలవిడిగా సంపాదించుకొని డబ్బుతోటి గెలవాలనుకుంటున్నారు. వాళ్ళు డబ్బు ఎర చూపిస్తున్నారు. మేము అభివృద్ధి చూస్తున్నాం, అభివృద్ధి చూసి ఓటేయమంటున్నాం, ఈ ప్రజా ప్రభుత్వాన్ని చూసి ఓటేయమంటున్నాం. ఇప్పటికే అన్ని గ్రామాలలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. ప్రధానంగా ఆలేరులో ఎక్కడ పోయినా కూడా గ్రామ పంచాయతీ సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఒకటే విషయం చెప్తారు, మాకు గెలవడం కాదు, మాకు భారీ మెజార్టీ ఎమ్మెల్యే గారికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోతే 6 గ్యారంటీలే కాదు, ఇంకెన్నో పథకాలు ఆలేరులో అద్భుతంగా జరిగింది. ప్రధానంగా రేషన్ కార్డ్సే కావచ్చు, మహిళా శక్తి పథకాలే కావచ్చు, ఇన్ని పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి, ఈ 2 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేశారని చెప్పి ఆలేరులో మాత్రం ఖచ్చితంగా చాలా మంది గ్రామ పంచాయతీ సంబంధించి సర్పంచ్ అభ్యర్థులు భారీ మెజార్టీతో మీ దగ్గరికి వచ్చి గిఫ్ట్ ఇస్తా అంటే వాస్తవమేనా? తప్పకుండా పార్టీలకు అతీతంగా కూడా నేను అందరికీ పనిచేసిన, ఇప్పటికీ ఇందిరా మిల్ల విషయంలో కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు, అందరికి ఇష్టం. కాబట్టి అన్ని గ్రామాల్లో కూడా ఐలన నాయకత్వాన పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అభివృద్ధి అవుతుంది. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ సంబంధించిన సర్పంచ్లు గెలిపిస్తేనే అభివృద్ధి అవుతుంది. టీఆర్ఎస్ వేస్తే అది చెత్తలో వేసినట్టు అయింది. కాబట్టి ఏదైతే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా కాకుండా ప్రతి కుటుంబానికి ఒక బిడ్డగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా నేను అందరినీ కలుపుకొని వాళ్ళ కుటుంబాలను కలుపుకొని ముందుకు పోతున్నా. కాబట్టి గ్రామాన నేను అందుకే అంటున్నా, ఎక్కడ కూడా మాకు టీఆర్ఎస్ కు బీజేపీకి పోటీ లేదు, కాంగ్రెస్ పోటీ పడుతుంది. కాబట్టి 90% సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన 2 సంవత్సరాల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయి. మనం చూసినాం మహిళా శక్తికి సంబంధించి వడ్డీ లేని రుణాలే కావచ్చు. మరి ఈ వడ్డీ లేని రుణాలు మహిళా శక్తికి సంబంధించి మీరు ఏ విధంగా ముందుకు తీసుకోలే అవకాశం ఉంది? గత ప్రభుత్వం సంఘాలను విస్మరించింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణలో 1 కోటి మంది మహిళలను కోటి లక్ష్యంతో ముందుకు పోతున్నాం. గతంలో 18 నుంచి 60 సంవత్సరాలకే సంఘ సభ్యులుగా ఉండే, ఇప్పుడు మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం 15 సంవత్సరాల చెల్లెకాంచెల 65 ఏళ్ల అవ్వదాకా సంఘాల్లో చేరాలి, సంఘాలు బలోపేతం చేయాలి. ఏ పథకం చేపట్టినా మహిళా సంఘాలకు ఇస్తున్నారు. ఇప్పుడే చూస్తున్నారు, మహిళలకు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఉచిత ఆర్టీసీ సౌకర్యంతో పాటు ఇలా ఆర్టీసీ బస్సులకు ఓనర్లను మహిళా సంఘాలను చేస్తున్నాం. ఇలా ప్రతి నియోజకవర్గానికి ఒక పెట్రోల్ బంకు మహిళలకు ఇస్తున్నాం. ఖర్చులు పోని ఎన్ని మిగిలిన మహిళలకే పంచుకుంటారు. కాబట్టి ఆ రకంగా సోలార్ ప్యానెలను మహిళా సంఘాలకే ఇస్తున్నాం.
అక్కడక్కడ టీ కొట్లు పెద్ద పెద్ద షాపులు కూడా మహిళలకు ఉపయోగిస్తున్నాం. రేపు గ్రామాలలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మహిళా సంఘాల చేత చేపిస్తే మహిళలు అయితే దుబారా లేకుండా చేస్తారు కాబట్టి ఒక పద్ధతిగా ముందుకు పోతారు. అందుకే 1 కోటి మంది మహిళలను కోటి లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఏ గ్రామం పైన మా మహిళా సంఘాలు మహిళా అక్క చెల్లెలు తల్లులు హారతులు బట్టి తిలకం దిద్దుతున్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇందిరమ్మ రాజ్యం మీద ఎంత నమ్మకం ఉందో వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ఇందిరమ్మ రాజ్యం రావడానికి కూడా మహిళలు పెద్ద ఎత్తున కంకణం కట్టుకొని మొన్న పోయిన అసెంబ్లీ పార్లమెంట్ లో ఎలక్షన్లు వేసిరు కాబట్టి ఇలా పెద్ద ఎత్తున 50,000 మెజార్టీ నాకు ఇచ్చి గెలిపించారంటే మా అక్క చెల్లెల మా తల్లుల తోడుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అండ. అందుకే మన రేవంత్ అన్న అండ కూడా వాళ్ళకుండి సంఘాలను బలోపేతం చేసి ప్రతి ఇంట్లో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి కావాలి. మహిళలు ఆర్థికంగా అయితే ఆ కుటుంబం అభివృద్ధి అవుతుంది, ఆ ఊరు అభివృద్ధి అవుతుంది, ఆ మండలం ఆ జిల్లా కూడా అభివృద్ధి అవుతుంది. కాబట్టి ప్రధానంగా మహిళా సంఘాలు కాకుండా యువకుల కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు? యువకులు ఎందుకంటే గ్రామాల్లో యువత చెడదారి పడుతున్నారు. ప్రధానంగా మీరు ఇప్పుడు మొన్న స్థానిక సంస్థలకు సంబంధించి యువకులకు ఎంతో మంది మీరు టికెట్ ఇచ్చినటువంటి సమయం అని చెప్పొచ్చు. ఎందుకంటే యువకులను గుర్తించి సర్పంచ్ లో పోటీ చేపిస్తున్నారు. అదేవిధంగా విద్యావంతులు మనం చూస్తున్న వీరాటపల్లి సంబంధించి అంగన్వాడికి రాజీనామా చేసి మీ యొక్క ఆధ్వర్యంలో సర్పంచ్ బరిలో ఉంటుంది. ఇలాంటి వారికి ఎలాంటి భరోసా ఇస్తున్నారు? తప్పకుండా యువకులైతే గ్రామంలో అభివృద్ధి కార్యక్రమం అందుంటారని చెప్పి యువకులను యొక్క ప్రోత్సహిస్తుంది ఈ ప్రభుత్వం. యువకుల చేత ఆ గ్రామ అభివృద్ధికి ఎప్పటికప్పుడుగా నాకు తోడుంటారు. నాకు అక్కడ రాష్ట్రంలో రేవంత్ అన్న తోడుండు, ఇక్కడ ఆలేరు ప్రజలు తోడు కాబట్టి ప్రతి గ్రామం నుంచి నా గ్రామానికి ఇల్లు కావాలి, నా గ్రామానికి పెన్షన్ కావాలి, నా గ్రామానికి డ్రైనేజ్ కావాలి, నా గ్రామానికి సీసీ రోడ్ కావాలని నిలదీసి అడిగి నా దగ్గర కొట్లాడి నా దగ్గర వాళ్ళ సమస్యలు చెప్తే నాతోటి అయ్యేటి నేను మా ప్రభుత్వంతో ప్రభుత్వంతో గౌరవ ముఖ్యమంత్రికి నాకున్న సన్నిహితంతో అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తారు. కాబట్టి ప్రతి గ్రామంలో యువకులైతే గ్రామం అభివృద్ధి మీద దృష్టి పెడతారు. యువకులు పెద్దపీట కాంగ్రెస్ పార్టీ వేసింది. ముఖ్యంగా మా పార్టీ పేదల పార్టీ, పేదల సంక్షేమం కోసం ఏర్పడ్డ పార్టీ కాబట్టి పేదలకు సంక్షేమాలు అందనే లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం. ఈ ఎలక్షన్ లో మంచి మెజార్టీ తోటి, భారీ మెజార్టీ తోటి అన్ని గ్రామాలలో సర్పంచ్ గెలిపిస్తారు. ఇది ప్రభుత్వం ఇప్పుడు బీలేల గారు చెప్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎన్నో సమస్యలను పరిష్కరించే వైపు వెళ్తున్నాము కాబట్టి మాకు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పి ప్రభుత్వం పైలే గారు చెప్తున్నారు.